మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో 150 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన వైద్య కళాశాల బాలుర వసతి భవన సముదాయాన్ని ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ భవన సముదాయాన్ని వైద్య విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ వసతి భవనంలో 150 మంది విద్యార్థులకు వసతితో పాటు నాణ్యమైన భోజనం అందించనున్నారు. ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా వైద్య విద్యార్థుల భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దేలా నాణ్యమైన విద్యను బోధించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు విద్యార్థులతో పాటు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ఎప్పుడో పంపించిన అన్న కొబ్బరికాయలు బాధపడ్డారు. సింగిల్ అవసరం తక్కువ వాడండి. మీరు యాక్టివ్ ఉండి మంచిగా చూసుకుంటే మన మహబూబాబాద్ జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఉన్నటువంటి మహబూబాబాద్ మెడికల్ కాలేజ్ గతంలో గౌరవ హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజనరసింహ గారు వచ్చేసి గర్ల్స్ హాస్టల్ను ఓపెన్ చేయడం జరిగింది. దాదాపు 400 మంది అమ్మాయిలు ఇక్కడ చదువుకోవడం జరుగుతుంది.